గతితారిక భౌతికవాదం అర్థం కాకపోతే అవునా కదా, అంటే నీళ్ళని ఒలికిపోయమంటున్నారు కదా, నీళ్ళని ఒలికిపోయమంటున్నారు కదా. సో ఆ పద్ధతిలో నీటిలో అనేక రకాల జీవరాశులు ఉత్పత్తి చెంది దాని ద్వారా మారుతున్న ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా 5 ఎకరాల భూములు చేయండి, 5 ఎకరాల భూమి, అరెకరం భూమి చేయండి. పోనీ మనకి అరెకరం లేదు, సెంటు భూమి కూడా లేదు. చాలామంది కొంత కిరాయిల్లో కూడా ఉండే ఉండొచ్చు. మరి ఇదే ఆర్మూర్లో ఎంతమందికి భూములు ఉన్నాయి, ఎంతమంది కోటేశ్వరులు ఉన్నారు? ప్రధానంగా పార్టీ సభ్యులకు, కార్యకర్తలకు వివిధ అంశాలపైన చైతన్యం తీసుకురావటం కోసం అన్ని ప్రాంతాల్లో రాజకీయ శిక్షణా తరగతుల్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఆర్మూర్లో ఇవాళ రేపు ఈ శిక్షణా తరగతులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పరిష్కారం పట్ల కన్నా ప్రజల్లో విద్వేషాలని రెచ్చగొట్టే పద్ధతుల్లో తమ ఆలోచనలని, విధానాలని కొనసాగిస్తూ ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో పహల్గాం ఉదంతం తర్వాత అక్కడ దారుణానికి పాల్పడ్డ ఉగ్రవాదుల్ని పట్టుకోకుండా, వాళ్ళని శిక్షించకుండా ఈరోజు వాళ్ళని వదిలేసే పద్ధతుల్లో ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇది ప్రభుత్వం ఆత్మ అవలోకనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంత ప్రజలకి, ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ధర్మపురి అరవింద్ గారు ఇచ్చినటువంటి హామీలు పసుపు బోర్డు ఏర్పాటు చేశారు తప్ప దాని విధి విధానాల్ని రూపొందించడంలో కానీ, పసుపు రైతులకు మద్దతు ధరని కల్పించడంలో కానీ వైఫల్యం చెందడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రజలు అనేక సంవత్సరాలుగా అడుగుతూ ఉంటే నిజామాబాద్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ని ఈరోజు ప్రకటనలకు పరిమితం అవుతూ ఉన్నారు. దానికి నిధుల్ని కేటాయించాలా, ల్యాండ్ ఎక్విజిషన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈరోజు మూసివేసినటువంటి పరిశ్రమల్ని తెరిపిస్తామని ఏదైతే మెట్పల్లి టు బోధన్ దాకా పాదయాత్ర నిర్వహించారు, మూసివేసినటువంటి నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, అట్లాగే బోధన్ దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. నందిపేట్ ప్రాంతంలో ఉన్నటువంటి సెజ్లో ఈరోజు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను నెలకొల్పడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఈరోజు వాటిని విస్మరించడం, డబ్బులు లేవనేటువంటి సాకుతోటి గత ప్రభుత్వం మీద నెపన్నెట్టి తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది సరైనది కాదు. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పెన్షన్ల పెంపుదల కానీ, అట్లాగే కౌలు రైతులను ఆదుకోవటంలో కానీ, పంటలకి ఈరోజు ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ అన్ని సమస్యల మీద రాబోయే కాలంలో ప్రజా ఉద్యమాల్ని నిర్మించడం కోసం సభ్యులకి ఈ శిక్షణా తరగతుల్ని మేము నిర్ణయించడం జరిగింది. రాబోయే కాలంలో ప్రభుత్వం ఇదే పద్ధతుల్లో తాత్సారం చేస్తే ఉద్యమాల్ని నిర్వహించి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీ ఆర్మూరు డివిజన్ పరిధిలో ఇవాళ రేపు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ శిక్షణ తరగతుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలుకై ప్రధానంగా ఏంటంటే ఈరోజు మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తామని అన్నారు, పెన్షన్ ఇస్తామని చెప్పేసి అన్నారు, వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ పెంచుతామని చెప్పేసి అన్నారు. వాటన్నింటినీ కూడా ఏమి పెంచట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలందరికీ కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఏ ఒక్కటి కూడా అమలు కావట్లేదు. పైగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు లేనటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ కట్టినటువంటి ఇళ్లను ఏ ఒక్కరికి కూడా కేటాయించినటువంటి పరిస్థితి లేదు. వెంటనే ఆ ఇళ్లన్నింటినీ కూడా మరి అర్హులైనటువంటి లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించి వెంటనే వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని, అట్లాగే ఇల్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసం ఎవరైనా చనిపోతే ఇంటికాడ రెంటు
కిరాయి ఉన్నటువంటి వాళ్ళకు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఇంటికి తీసుకురాకుండా ఈరోజు డైరెక్ట్గా శ్మశానానికి తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి లబ్ధిదారులని ఎంపిక చేసి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలని, ఈ సమస్యల మీద ప్రభుత్వం స్పందించకపోతే సిపిఎం పార్టీగా రానున్నటువంటి రోజుల్లో సమీకరణ చేసి ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని, వాటికి సన్నద్ధంగా ఈరోజు ఈ రాజకీయ శిక్షణ తరగతి నిర్వహిస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం. ఈరోజు ఆర్మూర్ డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాజకీయ శిక్షణ తరగతి మరి జిల్లా కమిటీ ఆదేశాల మేరకు 2 రోజులు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటి వరకు ఏది నెరవేర్చలేదు, ఏదైతే ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి మరి అట్లాగే ఉచితంగా బస్సు ఇస్తామని చెప్పిండ్రు. ఉచితంగా బస్సు ఇచ్చారు కానీ ఇలా చాట్లకు తవుడు పోసి కుక్కల కొట్లాడ పెట్టిన మాదిరిగా ఇలా ఎవరిని అడగకుండా కూడా బస్ ఛార్జీలు పెంచిండ్రు. అట్లాగే కేంద్ర ప్రభుత్వము ఇలా ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్న సంస్థలన్నిటి కూడా ప్రైవేటు పరం చేసి మరి దారాదత్తం వాళ్ళకే కార్పొరేట్ సంస్థలకు కూడా ఇలా దారాదత్తం ఇచ్చినటువంటి పరిస్థితి మనకి ఇలా కనబడుతుంది. మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపుగా రైల్వేల్లో దాదాపు 2 కోట్ల మంది ప్రయాణిస్తారు. మరి దాన్ని కూడా ఇలా ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా అప్పచెప్తున్నది. మరి దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయొద్దు. మరి అట్లాగే ఏదైతే ఎయిర్ లైన్ ఉంది, మరి అట్లాగే ఓడా రేవులు ఉన్నాయి, మరి అట్లాగే ఇంకా రకరకాల ఈ ఎల్ఐసి ఉన్నాయి. వీటి అన్నిటి కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వం మరి దారాదత్తం చేసినట్టుగా కనబడుతున్నది. తక్షణమే వీటినన్నీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలను అమలు పరచాలని, లేని ఎడల ఈ యొక్క సిపిఎం పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలందరూ మమేకం చేసి ప్రభుత్వం మీద మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఎంత ఉందని సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తుంది.